9వ పాసురం. ఇక్కడ ఆమె ఎంబెరుమాన్ మాత్రమే ఉపాయమని దృఢమైన నమ్మకం ఉండి ఎంబెరుమాన్తో వివిధ మనోహరమైన రీతులలో వారిని ఆస్వాదిస్తున్న గోపికని మేల్కొల్పుతోంది. ఈ గోపిక శ్రీరాముడే స్వయంగా వచ్చిందని రక్షిస్తాడు అని హనుమంతుడితో చెప్పిన సీతా పెరాట్టి లాంటిది. தோமணி மாடத்து சுத்தும் விளக்கரிய தோபம் மணசத்தியல் அனைவேல் காண்பாரும் மாமான் மகளை மறிக்கதம் தாழ் தரவாய் மாமி அவளை எழுப்பீரோ ஓன் மகள்தான் உண்மையோ அந்திச்சவளோ ஆந்தனோ ஏமப்பெருவந்தரியல் மந்திரப்பட்டாளோ மாமையன் மாதவன் வைகுந்தன்னை என்று என்று నామం పరివం నందిమేలరంబావాయ్. పరిశుద్ధమైన నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖమైన శయ్యపై చుట్టూ దీపములు వెలుగుతుండగా ఆ అగర ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోచున్న అత్త కూతురా మణికావాటపు గడియము తీయము. ఓ అత్త, నీవే నామె లేపము. నీ కుమార్తె మోగదా, లేక చెవిటిదా, లేక జాడ్యము గలదా, లేక ఎవరైనా కావలి ఉన్నారా, లేక గాఢమైనట్లు పట్టుచున్న నిద్ర మంత్రించినారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని అనేక నామములు కీర్తించాము, కానీ ఆమె లేచినట్లు లేదు.